మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అందరికి నమస్తేనండి. మీ వాసు పదిల. రైతన్న గురించి ఇంకా మాట్లాడాలి. జగన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం. 2019 నుంచి 24 వరకు రైతన్న కోసం, రైతు కూలీ కోసం జగన్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలి. కానీ మేము 2014 నుంచి 19 వరకు ఏం చేసావో చెప్పే ధైర్యం మాకుంది. 2024 నుంచి ఇప్పుడు వరకు ఈ 2.5 సంవత్సరాలు సుమారు ఏం చేసామో చెప్పే ధైర్యం మాకుంది. జగన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం. రైతు భరోసా కింద నువ్వు రైతులకి ఎన్ని వేల కోట్లు ఇచ్చావు జగన్ రెడ్డి అని అడుగుతున్నాం. రైతు అప్ అండ్ డౌన్ రేట్లు అప్ అండ్ డౌన్ ఆడినప్పుడు ఆ అమౌంట్ ఎన్ని కోట్లు ఇచ్చావు జగన్ రెడ్డి అని అడుగుతున్నాం. రైతన్నకి ఒక సబ్సిడీ, రైతన్నకి ఆరుగారి కష్టపడే రైతన్నకి గిట్టుబాటు ధర ఒక్కరోజన్నా కల్పించావా అని అడుగుతున్నాం జగన్ రెడ్డిని అడుగుతున్నాం. రైతుకి విత్తనాల సబ్సిడీ ఇచ్చావా, ఎరువుల సబ్సిడీ ఇచ్చావా అని అడుగుతున్నాం. జగన్ రెడ్డిని ఇంకా అడుగుతున్నాం. రైతన్నకి పనిముట్లు అంటే గొర్రెలు, నాగళ్ళు ఇలాంటి పనిముట్లకి ఒక్కటన్నా నువ్వు ఇచ్చావా అని జగన్ రెడ్డిని అడుగుతున్నాం. అరే 6,000 రూపాయలు ఇవ్వటానికి, సంవత్సరంలో 2,000 వేయటానికి 12 నెలలు ఎదురు చూశారు రైతన్న. నువ్వా మాట్లాడేది జగన్ రెడ్డి రైతన్న కోసం? నారా చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబం నుంచి వచ్చాడు. జగన్ రెడ్డిని అడుగుతున్నావు, నువ్వు రైతు కుటుంబం నుంచి వచ్చావా? ఒక ఫ్యాక్షనిస్టు పంది కొవ్వుతో వ్యాపారం చేసేవాళ్ళు ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి కాళ్ళ కింద పనిచేసే రాజారెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చావు జగన్ రెడ్డి నువ్వు. కానీ 2 ఎకరాల రైతు, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. రైతన్న కష్టం తెలిసిన వాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వా మాట్లాడేది? ఏం చేశావు అని అడుగుతున్నావు. నువ్వు ఏం చేశావు జగన్ రెడ్డి చెప్పు. రైతన్న కష్టం అంటే తెలిసిన వారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. నువ్వు మాకు చెప్పాల్సిన పని లేదు. లేదా జగన్ రెడ్డికి సవాల్ విసురుతున్నావు. నువ్వు గనక వరద ముప్పు ప్రాంతాల పర్యటనకు వచ్చి ఒక గ్రీన్ మ్యాట్ వేసి ఒక పెద్ద క్రియేట్ చేసి చూసేది చంద్రబాబు నాయుడు గారు కాదు. బురదలోకి దిగి నాటు ఎలా ఉంది, రైతు కష్టాలేంటో తెలిసిన వాడు నారా చంద్రబాబు నాయుడు. రైతన్నకు తెలుసు చంద్రబాబు ఏంటో, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం. జగన్ రెడ్డి రైతుకి అన్యాయం చేసే మనిషివి, చేసిన మనిషివి నువ్వు జగన్ రెడ్డి. నువ్వు మొన్న మేనిఫెస్టోలో రైతుకి రుణమాఫీ చేస్తాను కూడా పెట్టలేని దద్దమ్మవు నువ్వు. 1,00,000 రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేశావు. రైతన్న 36,000 ఇచ్చిన రైతులని బూటు కాళ్ళతో కొట్టిన చరిత్ర నీది జగన్ రెడ్డి. అదే 36,000 మంది రైతులు 33,000 ఎకరాలు సుమారు ఇచ్చిన రాజధాని కోసం ఇచ్చిన రైతులకి పాలాభిషేకం చేసినటువంటి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తూ జగన్కు చెప్తున్నావు. జగన్ రెడ్డికి నీ కుటిల రాజకీయాలు చాలించు. మతాల మధ్య చిచ్చు పెడుతూ, రైతుల మధ్య చిచ్చు పెడుతూ, రైతుల పక్షపాతిలాగా మాట్లాడుతున్న జగన్ రెడ్డి, నీవు ఒక ఫ్యాక్షనిస్టు మనవుడు అని మర్చిపోవద్దని తెలియజేస్తున్నావు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ అని చెప్పి ఆ రోజు గొడవ చేశారు. ఈ రోజు భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ లోనే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య. మరి దానికే చెబుతారు. మేము వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్లు నిన్న ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి గాడిదలతో, ఒక గాడిద వచ్చి ఒక గాడిదతో చేస్తాను చూడు, నాకు నవ్వు వచ్చింది. ఇప్పుడు మేము గాడిదని ఎందుకు అంటున్నామంటే వైఎస్ఆర్ జగన్ రెడ్డి పిలిపిస్తాడు. అతను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోనో, లేదా బెంగళూరు ప్యాలెస్లోనో, లేదా హైదరాబాదు ప్యాలెస్లో కూర్చోనో పిలిపిస్తాడు. పిలిపిస్తే వీళ్ళు సింబాలిక్గా నేను చెప్పింది ఏంటి, గాడిద, వాళ్ళు గాడిద లాంటి వాళ్ళు. గాడిదలు తీసుకొని వచ్చి చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. రెండోది, జగన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు, ఆ రోజు 2018 మేము తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పుడు 76 రూపాయలు 80 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరల్ని వ్యాట్ అని, రోడ్డు ట్యాక్స్ అని కేంద్ర ప్రభుత్వం పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగన్ రెడ్డి సుమారు 40 రూపాయలు 2010 నుంచి 24 వరకు 40 రూపాయలు పెంచుకొని దోచుకున్న చరిత్ర, జనాల్ని రక్తం పీడ్చిన చరిత్ర జగన్ రెడ్డిది. మేము అడుగుతున్నాం, మా రాష్ట్రంలో పెరిగిందా? మేము పెంచామా?
మేము నీలాగా వ్యాట్ వేసామా లేదా రోడ్డు ట్యాక్స్ వేసామా? రోడ్డు రిపేర్లకి రూపాయి ట్యాక్స్ పెట్రోల్ మీద డీజిల్ మీద వేశారు జగన్ రెడ్డి గారు. కానీ మేము అలా వేయలా. కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ పెరిగితే 10,000 కోట్లు ఐఓసి కానీ ఇండియన్ హెచ్పి కానీ ఏదైనా పెట్రోల్ సమస్యలు 10,000 కోట్లు సుమారు లాస్ అవుతుంటే కేంద్ర ప్రభుత్వం పెంచిన 3 రూపాయలు, మేము ఇక్కడ అదే 3 రూపాయలు పెంచాం. కానీ జగన్ రెడ్డి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నాం, మేము పెంచింది కాదు. ఇది జనాలందరికి కూడా తెలుసు. ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఉందో, క్రూడ్ ఆయిల్ పెరిగిందో, ప్రపంచ దేశాల మొత్తం కూడా రేట్లు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం 3 రూపాయలు పెంచితే ఆ 3 రూపాయలు ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెంచితే బలోమని మాట్లాడుతున్నారు. 40 రూపాయల పెంచిన జగన్ రేట్ వచ్చి 3 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు పెంచితే నువ్వు చేసే ఈ యొక్క ఇక నీకేముంది? రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంది, సంక్షేమం నిండుగా ఇస్తున్నాము, సంక్షోభం లేకుండా పరిపాలిస్తున్నాము, రోడ్లు వేస్తున్నాము, రాజధాని కట్టడాలు చేస్తున్నాము, అన్ని శరవేగంగా జరుగుతుంటే నీ కూటమి ప్రభుత్వం చేసేది ఓర్చుకోలేక కేంద్ర ప్రభుత్వం మీద పడి ఏడవలేక నువ్వు అడగాలి, నువ్వు ఎవరి దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలి? మేము అడుగుతున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం కదా 3 రూపాయలు పెంచింది, కేంద్ర ప్రభుత్వం వాళ్ళని కదా నువ్వు విమర్శించాల్సింది. నీ ఎంపీలు ఉన్నారు కదా పనికి మాలిన వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం దగ్గర అక్కడ ధర్నా చేయొచ్చు కదా. లేదు, ఇక్కడ జనాలకు నువ్వు చెప్పే అబద్ధాలు జగన్ రెడ్డి ఎవడో నమ్మడు. నీవు ఒక అబద్ధాల కోరివి, నీకు ఒక శాపం ఉంది. ఏముంది? నిజాలు చెబితే తలకాయ 1000 ఒక్కలు అవుతుంది జగన్ రెడ్డికి. ఆ శాపం నుంచి ఇంకా నువ్వు విముక్తి పొందలా. ఈ విముక్తి కోసం చెల్లిని రోడ్డు మీద పడేసావు, తల్లిని రోడ్డు మీద పడేసావు, బాబాయిని గొడ్డల పోతూ ఇన్ని చేసినా నీ శాపం అయితే తీరలేదు జగన్ రెడ్డి. రాష్ట్రంలో ఒక ఛాన్స్ అని వచ్చి వాళ్ళ మోసం చేస్తే వాళ్ళు 11 ఇచ్చారు. నీకు ఈ శాపం పోదు జగన్ రెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఎవడుతున్నాం, మీ నాయకుడు మడలు తిప్పడం తొక్క తిప్పడం అంటున్నాడు కదా, పోయి మోడీ గారిని అడగమనండి, జంతర్ మంతర్లో ధర్నా చేయండి. సిగ్గు లేకుండా ఇక్కడ జనాలు రెచ్చగొట్టాలని 3 రూపాయలు పెరిగిందని డీజిల్ పెట్రోల్ రేటు నువ్వు 40 రూపాయలు పెంచావు 2019 నుంచి 2024 దాకా. వ్యాట్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, నీ జగన్ ట్యాక్స్ ఎన్ని వేసి జనాల దగ్గర పిండావు. మేము అలాంటి పనులు చేయట్లేదు జగన్ రెడ్డి అని చెబుతున్నాం. లోకేష్ కాదు, లవ్ క్యాష్ అంటున్నా అంబటి రాంబాబు. హరికృష్ణ గారే నాకు చెప్పారు, అన్నప్రాసన రోజే డబ్బులు పట్టుకున్నాడు అని చెప్తున్నా అంబటి రాంబాబు. మరి ఏం చెప్తారు మరి దానికి? అంబటి రాంబాబు నువ్వేం పట్టుకున్నావు అమ్మా? అరగంట గంట మేము అనకూడదు మీ అమ్మగారిని, ఎందుకంటే ఇప్పుడు లోకేష్ మేనమామ హరికృష్ణ గారే చెప్పారంటున్నావు కదా పట్టుకున్నారని, క్యాష్ పట్టుకున్నారని. మరి నువ్వేం పట్టుకున్నావు? మరి నీ గురించి మీ అమ్మ మీ నాన్న ఏం చెప్పారంటావు? నువ్వు చేసే చేష్టలు అప్పుడేం పట్టుకొని ఉంటావురా నువ్వు? అంటే మీ అమ్మ మీ నాన్న అవి పెట్టారు అక్కడ? ఏరా అంబటి రాంబాబు అవి పెట్టారా? అవి పెడితే నువ్వు పోయి పర్రబర్ర పట్టుకున్నావా? సంజన, మంజున, ఏరా అంబటి రాంబాబు సిగ్గు శర ఉండాలి అంబటి రాంబాబు నీకు. లవ్ క్యాష్ కాదురా, లవ్ పీపుల్. లోకేష్ అంటే లవ్ పీపుల్, బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి, రాష్ట్ర భవిష్యత్తుకు దిక్చూచి. మీకు చెప్తున్నాం, 2009లోనే లోకేష్ బాబు నగదు బదిలీ పథకం పెట్టిన పోస్టు నాయకుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నాయకుడు మా నారా లోకేష్ బాబు. నారా లోకేష్ బాబు గారు ఎక్కడ చదువుకున్నారా? ఒక పెద్ద యూనివర్సిటీ చదువుకున్నారు. మీ జగన్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడ్రా? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎక్కడ చదువుకున్నాడ్రా? పట్టుకుంటే గిట్టుకుంటే క్యాష్ జగన్ రెడ్డి పెట్టుకోవాలరా. మేము జగన్ రెడ్డిని కూడా మాట అంటలా, ఎందుకంటే నీకు హరికృష్ణ గారు చెప్పారని చెబుతున్నావు చూడు. హరికృష్ణ గారికి నీకు సంబంధాలంటే రాజశేఖర రెడ్డిని వెన్నుపోటు పొడిచావు నువ్వు. మా హరికృష్ణ గారితో నువ్వు మాట్లాడావు అంటే సరే, నువ్వు చెప్పేది అబద్ధాలు అంబటి రాంబాబు, అది అందరికీ తెలుసు. అంటే నీకు హరికృష్ణ గారితో మాట్లాడేవాడు నువ్వు ఏ పార్టీ? సిగ్గుండొద్దురా అంబటి రాంబాబు. జగన్ పెట్టుకొని ఉంటాడురా లవ్ క్యాష్. మా నాయకుడు లవ్ ద పీపుల్, పూర్ పీపుల్కి ఏం చేయాలి. ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ మంత్రికి ఎందుకు తీసుకున్నాం? ఇప్పుడు ర్యాంకులు వస్తే 1, 2, 3, 4 అని చైతన్యానో నారాయణో లేదా కార్పొరేట్ కాలేజీలు చెప్పే రోజుల నుంచి 1, 2, 3, 4 అని గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు చెప్పే స్థాయికి తీసుకొచ్చారు రా నారా లోకేష్ బాబు గారు. మీలాగా రంగులేసో
చైలా సిగ్గుండాలి అంబటి రాంబాబు అని చెబుతూ మీ నాయకుని డిగ్రేడ్ చేసుకుంటున్నావు. జగన్ రెడ్డి ఏం పట్టుకున్నాడు, నువ్వేం పట్టుకున్నావు? సిగ్గు లేకుండా ముందు మీరేం పట్టుకున్నారో జనాలకు తెలియజేయి. హరికృష్ణ గారు మాటలు నువ్వు చెప్తున్న మాటలు వెనక్కి తీసుకోకపోతే అంబటి రాంబాబు అబద్ధాలు చెబితే ఒళ్ళు పగిలిందని చెబుతూ అంబటి రాంబాబు ఇక మొన్న ఇంటి దాడి జరిగింది. ఇక నువ్వు చూడలేవు, చూడలేవు. ఇక నోరు అదుపులో పెట్టుకోవాలి. నిజాలుంటే మాట్లాడాలి తప్పితే అబద్ధాలు పదే పదే మాట్లాడితే అంబటి రాంబాబు సంజన గంట అరగంటకే పరిమితం అయిపోతావు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.